సిఐఐ సదస్సు 2 రోజులు విజయవంతంగా కొనసాగి నిన్న ఈవినింగ్ ముగిసింది. దానిలో ఏదైతే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు ఉద్దేశించి మనకు విశాఖపట్నంలో పెట్టారో అది పూర్తిగా సాధించినట్లయింది. ఎందుకంటే దగ్గర 613 ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వివిధ కంపెనీలతోటి, వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తోటి చేసుకోవడం జరిగింది. దానిలో దాదాపుగా 13,25,716 కోట్ల పెట్టుబడులకి అగ్రిమెంట్స్ జరిగినాయి. దీని అంతటా ప్రభావం ఎంత ఉంటుందంటే 16,13,108 ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలబడతాయి. అయితే ఈ పాలసీలు మనం పారిశ్రామిక విధానం ఏదైతే మనం రూపకల్పన చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, తర్వాత పరిశ్రమల మంత్రి మన లోకేష్ బాబు గారు చేశారు. దాని యొక్క మార్గంలోనే ఈ సిఐఐ సమ్మిట్ ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మిట్లో పాల్గొనడానికి మనం అందరం చూసాం ఎంత కృషి చేశారో. ఆనరబుల్ సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కోసం, తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడున్న అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్టల్ లైన్లో ఉన్న అవకాశాలు కానీ, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి అవకాశాలు కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత కృషి చేశారో మనం అందరం చూసాం. గత నెలగా జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే లాస్ట్ 5 yearsలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు భయపడి వెళ్ళిపోయినాయో ఆ ఇండస్ట్రీస్ అన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ చేసిన ఇండస్ట్రీస్ 613 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో మేజర్గా హీరో ఫీచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే దీని అంతటి వల్ల ఇంతకుముందు మనం ఉన్న విధానానికి మార్పుగా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒక గైడ్గా మనం చేస్తూ ఉన్నాం. దీంతో మనందరికీ తెలుసు, హైదరాబాద్లో ఉన్నప్పుడు మన సీఎం గారు మేజర్గా మైక్రోసాఫ్ట్, జినోమ్ వ్యాలీని తీసుకొచ్చారు. అలాగే మిగతా కంపెనీలు కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి దానికి స్టార్టింగ్ ఇది ఇచ్చారు. దాని ద్వారా ఇప్పుడు హైదరాబాద్ ఎంత సాఫ్ట్వేర్ డెవలప్ అయిందో తెలుస్తుంది. అలాగే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయటం వల్ల అది మరి ఒక హైటెక్ సిటీ లాగా మొదలవబడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మేబీ అనదర్ 5 years 10 yearsలో మనం సాఫ్ట్వేర్ హబ్ కనపడుతుంది. అట్లాగే ఎలక్ట్రానిక్స్ మీద కూడా మనం ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో హబ్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అభివృద్ధి అంతా కూడా ఒక ప్రాంతానికో లేకపోతే ఒక కారణానికో అవట్లేదు. 3 ప్రాంతాలైన రాయలసీమ, నార్త్ ఆంధ్ర, మధ్య ఆంధ్ర 3 ప్రాంతాలకు కూడా సమంగా వెళ్ళేటట్టు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ కర్నూలు దగ్గర ఓరవకల్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ తయారవుతుంది. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఆటోమొబైల్ సంబంధించిన ఇండస్ట్రీ రాబోతుంది. అలాగే అనంతపూర్ దగ్గర రాబోతుంది. విశాఖపట్నంలో మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి ముందు ఇప్పుడు జరిగినవన్నీ కార్యరూపం దాల్చి అన్నిటికీ కూడా ఇనాగ్రేషన్ జరిగితే మనకి ఎన్ని లక్షల ఉద్యోగాలు మనకు వస్తాయనేది దాదాపు 20 లక్షల ఉద్యోగాల దాకా దాటిపోతాయని మన అంచనా ఉంది. అలాగే ప్రజలందరి చేతుల్లో లిక్విడిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే లిక్విడిటీ పెరుగుతుందో స్టేట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. స్టేట్ రెవెన్యూ పెరగడం అనేది ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రజలందరికీ కూడా ఉద్యోగ కల్పన, తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చూపించడం అనేది ఒక ప్రయత్నం. దానిలో సిఐఐ ప్రముఖంగా పాత్ర పోషించడం మనకు తెలుస్తాం. అలాగే చంద్రబాబు గారు అధికారం తీసుకున్న దగ్గర నుంచి అంతకుముందు ఉన్న శ్రీ సిటీని
ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో మనం చూసాం. శ్రీ సిటీలో అదొక క్లస్టర్గా తయారైంది. ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీ శ్రీ సిటీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. దానిలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, దానిలో ఎగుమతులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు గారి కృషి, అలాగే నారా లోకేష్ బాబు గారి కృషి వలన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రగా తయారవబోతుంది. ఇవి మనం అందరం చూడబోతున్నాం ముందు ముందు. అయితే కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు, ఇది ఎంత పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ అవుద్ది, ఎంత పర్సెంటేజ్ కాదు అని చెప్పి ఈ మధ్య పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను ప్రత్యక్షంగా చూశాను. చేసిన ప్రతి అగ్రిమెంటు, ఎంఓయు ఆనరబుల్ సీఎం గారు టైం పీరియడ్ పెడుతున్నారు. ఎప్పుడులాగా మీరు ప్రారంభిస్తున్నారు ఈ పరిశ్రమని. వాళ్ళకి ఇచ్చిన ఎంఓయూలోనే ఇదంతా రాసి ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్లు. ఎప్పుడులాగా ఈ పరిశ్రమ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతారు అది. సో కాబట్టి అట్లాంటి విమర్శలకు తావులేదు. ఇది పారిశ్రామిక రాష్ట్రంగా అతి కొద్ది కాలంలోనే అభివృద్ధి చెందబోతుందని మేము భావిస్తూ ఉన్నాం. సో మరి ఒకసారి ఆనరబుల్ సీఎం గారికి, నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు. అలాగే సిఐని మనకి విశాఖపట్నంలో నిర్వహించడానికి మనకు పర్మిషన్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, సిఐ ఆర్గనైజేషన్కి కానీ, తర్వాత దానికోసం కృషి చేసిన అందరికి కూడా మరి ఒకసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.